కనీసం 10 నిమిషాలు కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి మనకు కాన్సన్ట్రేషన్ రావట్లా. The word of God seems to be boring to this generation because they are not experiencing that savoring the life of this word. ఈ వాక్యములో ఉన్న జీవాన్ని, సారాన్ని, ఇదిగో ఆ యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించట్లా. అందుకనే వాక్యాన్ని చదవాలన్న ఆశ, ఆసక్తి, ఆకలి మనలో పుట్టట్లా. దేవుని వాక్యము మన జీవితానికి పునాది. పునాది లేకుండా కట్టే ఇల్లు ఏమైపోతాం ఊహించుకోండి. మన వేరు ఎంత లోతుగా ఉన్నది వాక్యములో. గాలులు వస్తాయి, తుఫానులు వస్తాయి, అనేక భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు మన జీవితాన్ని ఒక్కసారిగా మన మీద కొట్టినప్పుడు అది పడకుండా ఉండాలంటే వేరు లోతుగా